హాయ్ అండి. నమస్తే సార్. ఇప్పుడు టీవీ9 రజనీకాంత్ గారు, ఆయన మీద చాలా ఆరోపణలు ఈ మధ్యన వస్తున్నాయి. కానీ ఆయన మాత్రం నేను సాంప్రదాయాన్ని శుద్ధపూసని సొప్పిని అని చెప్పి ఒక ఆర్టికల్ ఆయన ప్రచురించుకోవడం జరిగింది. అసలు టీవీ9 రజనీకాంత్ గురించి ఆయన ఏ స్థాయిలో ఉండేవాడు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడు, ఈరోజు ఎంత అక్రమ సంపాదన ఆయన దగ్గర ఉంది, ఆయనకు సంబంధించిన వివరాలు మా ప్రేక్షకులకు అందించగలరు సార్? మీరు అడిగిన ప్రశ్నలో ముందుగా టీవీ9 రజనీకాంత్ గారి ప్రస్థానం చూసుకుందాం. ఓకే, మొదటి అంశం. రెండో అంశము, ఆయన కేవలం జీతంతో బతికితే ఇన్ని ఆస్తులు ఎలా ఉన్నాయంటే చిట్టా భాగవతం, ఆయన ఆస్తుల చిట్టా భాగవతం రెండో అంశం. మొదటి అంశం మనం మాట్లాడుకున్నట్లయితే, మొదట్లో ఆయన హైదరాబాద్కు వచ్చినప్పుడు రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చాడు. రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చిన వ్యక్తికి ఇదే టీవీ9 యాజమాన్యంలో ప్రముఖ వ్యక్తి అయినటువంటి రవిప్రకాష్ గారు ఉద్యోగం ఇచ్చి, అన్నం పెట్టి, స్క్రీన్ మీద ఎలివేషన్ ఇచ్చి పెద్దవాడే చేసిన వ్యక్తి రవిప్రకాష్ గారు. అవును. మరి ఇటువంటి వ్యక్తి అంటే ఆయన ప్రస్థానం ఇది సార్. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత రవిప్రకాష్ గారినే టీవీ9 నుంచి బయటికి పంపించేసి జైల్లో పెట్టించడం జరిగింది. ఆక్రమించుకున్నాడు. ఇది ఆయన ప్రస్థానం. అంటే సింపుల్ గా సార్, సూటిగా సుత్తి లేకోకుండా ఆయన ప్రస్థానం. ఓకే. మరి రెండో అంశం మనం మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, నేను సచ్చీలుణ్ణి, నేను శిఖరాన్ని, నేను నిజాయితీపరుడు అని చెప్పేసి ఒక ఆర్టికల్ తన మిత్రుడు టీవీ9లో ఉన్నటువంటి నరసింహారావు అనే ఒక వ్యక్తి ద్వారా ఒక ఆర్టికల్ రాపించి దాన్ని వైరల్ చేపిస్తూ ఉన్నాడు. ఓకే, నువ్వు అనుకున్న దాని ప్రకారమే నువ్వు సచ్చీలుడువా, నువ్వు శిఖరానివా, నువ్వు నిజాయితీపరుడువా అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజానికం నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి మేము కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాము. చెప్పండి. ఓకే. నీ ఆస్తుల చిట్టా భాగవతం తీసుకొచ్చాను సార్. అదే పనిగా, ఎందుకంటే ఈయన సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు. సో రవిప్రకాష్ గారు ఒక బాధితుడు. అవును, వెన్నుపోటు. మరి రాష్ట్ర ప్రజానికం నుంచి మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే జర్నలిజంలో మేము మీడియా ముఖంగా ఉన్నాము కాబట్టి, సో మాకు తెలిసిన ఒక 10 అంశాలు, ఒక 14 ఒక ఆస్తుల చిట్టాలు తెచ్చాం సార్. ఇవి ఉన్నాయా లేదా అనేది తను వాస్తవాలు ఇదే ఆర్టికల్ రాపించి వైరల్ చేయించాలి. మేము డిమాండ్ చేస్తాం. అదే నరసింహారావు ద్వారా ఇవి ఉన్నాయా లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉంటాము. 14 ప్రశ్నలు, దానికి సమాధానం చెప్పాలి అని మేము కూడా కోరుతా ఉన్నాం టీవీ9 రజనీకాంత్. తప్పనిసరిగా చెప్తాను సార్. నీకు ఆస్తులు లేవనేది నిజమైతే ఒక్కసారి నీ పేరున నీ కూతురు, నీ భార్య, నీ అక్క, నీ బావ, నీ మేనలుల పేరున ఉన్న ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయి. ఫస్ట్ క్వశ్చన్. ఓకే. రెండోది, నువ్వు విజయసాయిరెడ్డి కోడలు కనికారెడ్డికి చెందిన స్పెషల్ ఫ్లైట్ బుక్ చేయలేదని నీ కూతురితో ఒక్క వీడియో చేయించు. ఓకే. విజయసాయిరెడ్డి కోడలు కనికారెడ్డి గారు. నీ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు రాలేదని నీ భార్యతో ఒక్క ప్రకటన విడుదల చేయించు. ఇది రెండో ప్రశ్న. ఓకే. మూడో ప్రశ్న, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సాస్ క్రౌన్లో నీకు ఫ్లాట్ లేదని పబ్లిక్గా చెప్పు, ప్రజల ముందుకు వచ్చి. ఓకే. మొకీలాలో సుబిసి విల్లాలో నీకు విల్లా లేదని మైక్ పట్టుకొని అరిచి చెప్పు, నేను నిజాయితీ పరుణ్ణి అని. ఓకే. మియాపూర్ ప్రణీత్ కన్స్ట్రక్షన్లో నీకు 3 బెడ్రూమ్ లేదన్న విషయం చెప్పు, గట్టిగా అరిచి. ఓకే. అమరావతి కృష్ణాయపాలెంలో నీ కూతురు మేనలుడు పేరు మీద 18 ఎకరాలు లేదని అఫిడవిట్ మీద రాసి ప్రభుత్వానికి ఇవ్వు. ఓకే. నీ బినామీ ధర్మారెడ్డి పేరు మీద నీకు శంషాబాద్లో కేఎల్ఆర్ వెంచర్లో 1 ఎకరం స్థలంలో ఇల్లు కట్టడం లేదన్న విషయం గట్టిగా అరిచి చెప్పు, నేను శిఖరాన్ని అని. విజయవాడ గుంటూరు రోడ్డులో కాజా టోల్గేట్ వద్ద ఆర్కే వెనిజియాలో ఆ సంస్థ యజమానిపై తప్పుడు కథనాలు వేసి బ్లాక్మెయిల్ చేసి టవర్ 1లో 18వ ఫ్లోర్లో నీ బావ పేరు మీద రాయించుకున్నది నిజం కాదా? ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లెటర్ రాసి పంపించు. హీరో మహేష్ బాబుకు ఆ సంస్థ ఇచ్చిన ఫ్లోర్ కింద నీకు కావాలని లాబింగ్ చేసి బలవంతంగా తీసుకునేది నిజం కాదా? ఇప్పుడు ఆ సంస్థ దివాలా తీసింది నిజం కాదా? ఇది కూడా ప్రజలకు చెప్పు. నేను అడిగేటువంటి ప్రశ్నలండి. ఎందుకంటే నువ్వు సచ్చీలుడివి, నువ్వు నిజాయితీపరుడివి, నువ్వు ఒక శిఖరానివి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి మేము కొన్ని ప్రశ్నలు వేస్తా ఉన్నాము. మరి మంత్రి పెద్దిరెడ్డి సాయంతో గుంటూరు జిల్లా ఎడ్లపాడులో గ్రానైట్ క్వారీ కొట్టేసి నీ బావ పేరు మీద క్రషర్ నడుపుతున్నది నిజం కాదా? మరి మీ బావ చేత ప్రకటన విడుదల చేయించు. బెంగళూరు అవుట్స్కట్స్లో నీ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రీమియర్ ఇన్ఫ్రాకు నీకు ఎలాంటి సంబంధం లేదని, మొత్తం కిషోర్ రెడ్డిదేనని రాసి ఇవ్వు ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రజలకి బహిరంగ లేఖ రాయి.
జూబ్లీ హిల్స్ పబ్బు వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్లో కొత్త పబ్బు నీకు సంబంధం లేదని పబ్లిక్గా చెప్పగలవా? ఏపీ మినిస్టర్తో కలిసి నువ్వు పబ్బు స్టార్ట్ చేసింది నిజం కాదా లేదా అనే విషయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందు మీడియా ముఖంగా వచ్చి చెప్పు. ఓకే. విశాఖలో కోడిగుడ్డు మంత్రి నీకు భోగాపురం పక్కనే ఉన్న ప్రకృతి ఎవెన్యూస్లో 3 ఫ్లాట్లు గిఫ్ట్గా ఇచ్చింది నిజం కాదా? ఓకే. ఒకవేళ అబద్ధమైతే మీడియా ముఖంగా వచ్చి చెప్పు. అమెరికాలో డల్లాస్లో గోంగూర్ రెస్టారెంట్ నీది కాదా? ఓకే. అమెరికాలో కూడా. ఇవి మేము ప్రశ్నలు వేస్తా ఉన్నాం. ఓకే. ఇది నీ చిట్టా భాగవతం. నువ్వు మరి టీవీ9 యాజమాన్యం ఇచ్చే జీతంతో బతికేటువంటి వ్యక్తివి. ఇప్పటికీ ఆయన తెలివితేటలు మీకు చెప్తాను సార్. ఈ ఆస్తుల చిట్టా అంతా బయటకు రాకూడదని తన తెలివితేటలు, అంటే అతను గుంటూరు వాస్తవ్యుడు కాబట్టి ఆయన తెలివితేటలు ఉపయోగించుకొని ఇప్పటికీ యూసఫ్ గూడాలో ఉన్నటువంటి పాత ఇంట్లో ఉంటాడు. అదొక టెక్నిక్. ఎవరికి చెప్తారు సార్? టీవీ 3x3 టీవీ9 రజనీకాంత్ గారు ఏంటి ఇన్ని చెప్పాను నేను, పోనీ ఇవన్నీ అబద్ధాలని నేను అందామో, మరి వచ్చి మీడియా ముఖంగా వచ్చి ఇందాక అడిగా చేయండి. మీరు ఒక శిఖరాం అంటున్నారు, మీరు ఒక నిజాయితీపరుడు అంటున్నారు, మీరు ఒక సచ్చీలుడు అని చెప్పేసి ఉపోద్ఘాతం చేస్తూ ఉన్నారు ఆర్టికల్ ద్వారా. మరి అదే ఆర్టికల్ ద్వారా ఇవన్నీ అబద్ధాలని చెప్పేసి నిరూపించండి. ఈరోజు ప్రజల ముందు ఉంచామండి. టీవీ9 రజనీకాంత్ గారి భాగవతం, ఆస్తుల చిట్టా భాగవతం మీడియా ముఖంగా పెట్టాము. మరి ఇది ప్రజలు వాస్తవాలా అవాస్తవాలా లేదనేది కామెంట్ల రూపంలో మనకు పెడతారు. ఓకే అండి, చూద్దామండి. రజనీకాంత్ గారు ఈ విషయాలన్నిటికీ, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాలని చెప్పి ఎదురు చూద్దామండి. ఆయన వర్షన్ ఎలా వస్తాడో, ఏం చెప్తాడో చూద్దామండి. ఇంకో విషయం అండి, చెప్పండి. ఇప్పుడు టీవీ9 నుంచి తీసేస్తే, సాక్షిలోకి రానియకపోతే ఇతను ఇంకో పావు కదిపాడు. ఇవన్నీ డబ్బు లేకపోయినట్టయితే, ఇవన్నీ ఆశలు లేకపోయినట్టయితే నువ్వు 3 ఛానల్స్ లైసెన్స్ కోసం ఎందుకు ట్రై చేశావు? తులసి టీవీ, AP24, స్టూడియో ఎన్ ఛానల్. ఓకే. లైసెన్స్ కోసం నువ్వు 10 మందిని కలిసిన విషయం వాస్తవమా కాదా అనేది కూడా మీడియా ముఖంగా వచ్చి చెప్పాలి. ఎవరికి చెప్తారు సార్ టీవీ9 రజనీకాంత్ గారు? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు గొర్రెలు అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత మీరు గొర్రెలు అనుకుంటున్నారా? మీరు కథలు పడతా ఉంటే, అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారండి, కళలు కనమన్నారు, కథలు పడమనిలే. అవును. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కళలు కనమన్నారు, ప్రజల ముందు కథలు పడమనిలే. ఇది స్పష్టంగా చెప్తున్నాను నేను టీవీ9 రజనీకాంత్ గారికి. చూద్దామండి రజనీకాంత్ గారు ఎటువంటి సమాధానాలతో ముందుకు వస్తారో, మళ్ళీ మీడియా ముందుకు వస్తారో. సో అదే నరసింహారావు గారి ఆర్టికల్స్లో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పమని చెప్పి కోరుకుందామండి. ఆయన సమాధానం కోసం వేచి చూద్దామండి. నమస్తే. ఓకే అండి, ధన్యవాదాలండి.